హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము టూరిస్ట్ బస్సులో అరసవల్లి వచ్చాము. ఇక్కడ పక్కనే ఒక అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి గుడి పక్కన ఇది నాగవల్లి పూలు అంటారండి. ఇవి చాలా ఇష్టం శివయ్యకి. లోపల శివలింగమన్ను బయట పాము పడగలాగా ఉంటాయండి పూలు. ఇదిగోండి చూపిస్తున్నాను, చూడండి చెట్టు. ఇదిగోండి చూడండి, ఇదిగోండి విచ్చుకుంటుందా, చూసారా? అదిగోండి పువ్వు తీసాను, చెట్టుకే ఉన్నది. ఇదిగోండి శివలింగం పాము పడగలాగా ఉంది, చూడండి కనిపించిందా? ఇవన్నీ అవే అండి. ఈ చెట్లు చాలా రేర్గా ఉంటాయి, కనిపించవు తొందరగా. ఈ పూలు లోపలేమో శివలింగము పాము పడగలాగా ఉంటాయి. ఇదిగోండి చూపిస్తున్నాను, చూడండి. అదిగోండి లోపల శివలింగం, పాము పడగ, పాము శేష తల్పం మీద పడుకున్న పాములాగా 5 తలల్లాగా కనిపిస్తాయి ఇలాగా. ఇదిగోండి ఇది బాగా విచ్చుకుంది, చూడండి కనిపిస్తుందా? ఇది ఇలా ఉంటుంది అన్నమాట పువ్వు. ఇది చెట్టు మొత్తం ఇలా ఉందండి, చాలా హైట్కి ఉంది, అంతా మొగ్గలే. ఇదిగోండి చాలా ఏళ్ల నాటి చెట్టు అంటే ఇది, 30 ఏళ్ల నాటి చెట్టు అంట. ఇదిగోండి మొక్కలు చూసారా ఎలాగొచ్చాయి? ఈ లోపల విచ్చుకుంటాయి అన్నమాట. స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అంతా చెట్టు నిండా ఆకుల కంటే పూలే కనపడుతుంది. అదిగోండి చెట్టు పైన. ఇవి మామూలుగా మొక్కలు రావంటండి తొందరగా, రేర్ కలెక్షన్ అనమాట, రేర్గా వస్తాయి ఇవి, అక్కడక్కడ ఉంటాయి. ఇట్లాగే ఒంగోలులో మా అమ్మమ్మ గారింటి పక్కన కూడా ఉన్నది చెట్టు, కానీ ఈ మధ్య అది ఎండిపోయి ఉన్నదండి. ఇదిగోండి చూడండి బాగా కనపడుతుందా? అదిగోండి శివలింగం లోపల పువ్వు. నేను వీళ్ళని అడిగి ఒక పువ్వు కోసుకుంటానన్నాను, కోసుకోమన్నారు, ఒకటి కోసుకుంటున్నాను. చూస్తానికి కొంచెం తామర పువ్వులాగా ఉన్నాయి, మొత్తం చాలా బాగా ఉంది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. శివుడికి చాలా చాలా ఇష్టం అంటండి ఈ పువ్వు. ఈ చెట్టు సంవత్సరానికి ఒక కాయ కాస్తుందండి. ఆ కాయ వేస్తే మొక్కలు వస్తాయంట. ఇయర్లీ వన్సే వస్తుందంటండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.